చినశంకరంపేట మండల కేంద్రంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ జెండా రెపరెపలాడింది. మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నారాయణ, తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దామోదర్, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు రాజు, ఐకేపీ ఆధ్వర్యంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు మాధవి, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, కస్తూర్బా పాఠశాల వద్ద ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల వద్ద ప్రిన్సిపల్ శ్రీదేవి, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ సాయి సింధు, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, 3వ అంగన్వాడీ కేంద్రం వద్ద అంగన్వాడీ టీచర్ నాగరాణి జాతీయ జెండాలు ఎగురవేశారు. మండలంలోని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం 9:05 తర్వాత జాతీయ జెండాలను ఎగురవేశారు. జాతీయ గీతాలాపనతో పాటు తెలంగాణ గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చిన్నశంకరంపేట మండలం ప్రజలకు అందరికీ 78వ స్వాతంత్ర వేడుక శుభాకాంక్షలు. భారతదేశం మొత్తం మీద ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో భాగంగా చిన్నశంకరంపేట ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. ఈసారి మొదటిగా ప్రభుత్వ ఆదేశానుసారం 9:05 నుంచి 9:30 జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చినందువల్ల 9:10 తహసీల్దార్ కార్యాలయంలో పతాకావిష్కరణ గావించడం. ఇందుకు గాను అందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు. భగత్ సింగ్ ఆశయాలను, ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను మనం అనుభవిస్తున్నామంటే ఎందరో త్యాగదనుల పుణ్యం. ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే ఆ రోజు ఆ మహనీయులు స్వాతంత్రం కోసం పోరాడి అసూలు బాసి 3 లక్షల స్వాతంత్ర సమరయోధులు ఉరికొయ్యలకు ఊగినటువంటి సందర్భాలు నిజంగా ఆ రోజులను గుర్తు చేసుకుంటే చాలా బాధాకరం. అయినప్పటికీ వాళ్ళు మన దేశం కోసం మనందరినీ ఈరోజు ఇంత స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతకాలనే వాళ్ళ అకుంఠిత దీక్ష చాలా గొప్పనైనటువంటిది. తప్పకుండా మనమందరం కూడా వారి బాటలో నడిచి అదేవిధంగా మనకు తోచినంతగా మనమందరం కూడా మనకు సాధ్యమైనంత వరకు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం మనమందరం పాటుపడాల్సిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ దేశం కోసం, ఈ సైన్యం కోసం, ఈ రైతుల కోసం, ఉన్నటువంటి గ్రామాల కోసం ప్రతి అంశంలో కూడా ఈ దేశంకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మనమందరం భాగస్వాములై వాళ్ళ ఆశయాలను సాధించడానికి మనమందరం కృషి చేయాలని తెలియజేసుకుంటూ, బోలో స్వతంత్ర భారత్. స్థానిక స్థూపం వద్ద టీఆర్ఎస్ పార్టీ తరఫున త్రివర్ణ పతాకం ఆవిష్కరించడం జరిగింది. ముందుగా చిన్నశంకరపేట మండల ప్రజలకు, అదేవిధంగా మెదక్ జిల్లా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ప్రజలకు చేరువై మంచిగా పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సేవలు మంచిగా అందించాలని చెప్పి మా పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ.